డాక్టర్ యాక్చువల్లీ చాలా మందికి చిన్న పిల్లల్లోనే షుగర్ వస్తుంది అని చెప్తారు. ఏంటంటే మా వానికి షుగర్ వచ్చిందండి, బాబుకి ఇన్సులిన్ ఇవ్వాలి అని చెప్తా ఉంటారు. ఇలా చిన్న వయసులోనే షుగర్ రావడానికి కారణం ఏంటి? ఏం చెప్తారు డాక్టర్? టైప్ 1 డయాబెటీస్ అంటాం దీన్ని. సో టైప్ 1 డయాబెటీస్ అంటే సహజంగానే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అయిపోవడం. పుట్టిన కొన్ని నెలల తర్వాతే తెలిసిపోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి డ్యామేజ్ అవ్వచ్చు. లేకపోతే పిల్లోడు పెరుగుతున్న క్రమంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది స్టిమ్యులేట్ అయిపోయి ఆటోమేటిక్గా పరివర్తన చెంది ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేయడం ఓకే. దీనివల్ల ఓకే. వస్తుంది అన్నట్టు. హుహు. అయితే అది టైప్ 1 డయాబెటీస్ యూజువల్గా చిన్నపిల్లల్లోనే కనుక్కుంటాం. ఓకే. ఆ, టైప్ 1 అనేది చిన్న పిల్లలకే వస్తుంది డాక్టర్. చిన్నపిల్లల్లో సహజంగా వస్తుంది టైప్ 1. హ్మ్. అంటే ఇన్సులిన్ పూర్తిగా లేకపోవడం టైప్ 1 అంటాం. ఓకే. ఓకే. సో బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. హ్మ్. సో ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది ఇవ్వాల్సిందే. సో జీవితాంతం వాళ్ళు తీసుకోవాల్సిందే. ఇప్పుడు మనం షుగర్కి వాడే టాబ్లెట్స్ కూడా చాలా మంది వాడే టాబ్లెట్స్ కూడా ఇన్సులిన్ ఏదో విధంగా ఉత్పత్తి చేసే టాబ్లెట్స్ ఎక్కువగా ఉంటాయి. హుహు. కొన్ని రకాల టాబ్లెట్స్ షుగర్ని ఏదో వేరే పద్ధతుల్లో తగ్గిస్తాయి, కానీ ఇన్సులిన్ అనేది కంపల్సరీ. వాళ్ళకి ఇవ్వాలి. బాడీలో షుగర్ లెవెల్ మెయింటైన్ అవ్వడానికి, హ్మ్. మనం తిన్నది మన శక్తిగా కన్వర్ట్ అవ్వడానికి ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఓకే. సో అది కంపల్సరీ ఉండాలి సో బాడీలో. దీనికి కారణం అంటే ఏం లేదు డాక్టర్, చిన్న పిల్లలకి ఎందుకు ఇలా వస్తుంది? కారణం అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ మ్మ్. చిన్నతనంలో వచ్చే ఇన్ఫెక్షన్స్. అందరికీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళందరికీ డయాబెటీస్ వస్తుందని లేదు. హ్మ్. ఇప్పుడు పేరెంట్స్కి టైప్ 1 డయాబెటీస్ ఉందనుకోండి, హ్మ్. వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో చిన్నపిల్లల్లో ఖచ్చితంగా వస్తుందని లేదు, రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళలో ఆటో ఇమ్యూనిటీ ఏదైనా ట్రిగ్గర్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చాయి. యెస్. సో అట్లా దానికి రిలేషన్ ఉంది అని చెప్తున్నారు సైంటిఫిక్గా. ఓకే డాక్టర్. సో అదే విధంగా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీలో ఇమ్యూనిటీ ఓవర్ స్టిమ్యులేట్ అయింది అనుకోండి, ఆటో ఇమ్యూనిటీగా మారి హ్మ్. ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేయడం అలాంటివి జరిగితే టైప్ 1 డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. ఓకే.